హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ నా కథల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. కథ పేరు ప్రతి రాత్రి వసంతరాత్రి. రచన ఎస్వి కృష్ణ గారు. ఇక కథలోకి వెళ్తే, ఏమిటి యమ సీరియస్గా కుట్టేస్తున్నావు? కొత్త డ్రెస్సా లేక పాత డ్రెస్కి కొత్త డిజైనా? కుట్టు మిషన్ ముందు కూర్చున్న శిరీష చేస్తున్న పని ఆపి తలెత్తి చూసింది. పక్కింటి రమణి నవ్వుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. శిరీష కళ్ళలోకి కవ్వింపుగా చూస్తూ అడిగింది, ఈసారి డ్రెస్ ఏ స్టైల్లో కుడుతున్నావు? డిజైన్ ఏమిటి అని. అబ్బా అడిగావు. నేను కుట్టు పనికి కూర్చుంటే చాలు ఈ మిషన్ చప్పుడికి గబగబా పరిగెత్తుకొచ్చి ఏం కుడుతున్నావు అంటూ అన్ని ఆరాలు తీస్తూ అడుగుతావు. ఏదో లేమ్మా, మా వారికి నచ్చిన నాకు ఇష్టమైన పద్ధతిలో నా డ్రెస్సులు నేనే డిజైన్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను. పెళ్ళికి ముందు నేను చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పెళ్ళయ్యాక ఇదిగో ఇలా ఉపయోగపడుతుంది. నీకు అంత ఆసక్తిగా ఉంటే క్లాత్ తీసుకొచ్చి నీకు ఏ స్టైల్లో డిజైన్ చేసివ్వాలో చెప్పు, చేసిస్తాను అంది శిరీష. సర్లే, నాకంత సీను, మా ఆయనకి అంతటి టేస్టు లేదులే శిరీష అంటూ నిట్టూర్చి ముందుకు వంగి శిరీష ముఖంలో ముఖం పెట్టి కైపుగా చూస్తూ, నువ్వు చెప్పు, ఏ రొమాంటిక్ సీన్ కోసం ఈ డ్రెస్ కుడుతున్నావో అడిగింది రమణి. ఏయ్ ఏంటా లుక్కు, నువ్వును రోజు రోజుకి మరీ ప్లేబాయ్ మాటలు మాట్లాడేస్తున్నావు. దేనికైనా సెన్సార్ అనేది ఒకటి ఉంటుందని తెలీదా నీకు? నవ్వుతూ చిరుకోపాన్ని ప్రదర్శించింది శిరీష. ఊరుకోవే, ఆడ మగ పబ్లిక్గా ఏదైనా మాట్లాడినా చేసినా సెన్సార్ ఉంటుందేమో కానీ రొమాంటిక్ టేస్ట్ ఉన్న మనలాంటి ఇద్దరు ఆడవాళ్ళు ఇలా ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా సెన్సార్ అనేది ఉండదే పిచ్చిదానా. చిచ్చి, ఏంటా మాటలు, రాను రాను మరీ బరితెగించిపోతున్నావు నువ్వు. అయినా నాకు తెలీదు కానీ నన్ను చూసినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఆ టైపు ఆలోచనలు అదో టైపు మాటలు తప్ప ఇంకేం గుర్తుకు రావా? ఎప్పుడు అలాంటి విషయాలే మాట్లాడతావు. అలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటేనే రోజంతా సరదాగా హుషారుగా ఉంటుందే, అంతేగాని ఆకుకూరలు పట్టుచీరలు తెలుగు డబ్బింగ్ సీరియల్స్ గురించి మాట్లాడుకుంటే మజా ఏముంటుంది చెప్పు, అవునా కాదా? సర్లే, వాటి గురించి కాకపోయినా కాస్త పనికొచ్చే విషయాలు ఏమైనా మాట్లాడొచ్చు కదా. పనికొచ్చే ఇంకో టాపిక్ ఏది నీకు దొరకదా ఏమిటి? అలాగా, అయితే సరే అంటూ ఓ క్షణమాగి, శిరీష, ఓ మాట అడుగుతాను, చెప్తావా అంది రమణి. ఏమిటది? కాసేపు మౌనం తర్వాత మాట్లాడింది రమణి చాలా సీరియస్గా సిన్సియర్గా. శిరీష, నిజం చెప్తున్నాను. నిన్ను మీ ఆయన్ని మీ దాంపత్యాన్ని మీ ఇద్దరి అన్యోన్యతను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎంతో గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఆలుమగలకు కూడా ఏడాదో రెండేళ్ళో గడిచేసరికి ఒకరిపై మరొకరికి ఉండే మోజు తగ్గిపోతుంది. ఇద్దరి మధ్య మొదట్లో ఉండే పరస్పర ఆకర్షణ రాను రాను క్రమేణా తగ్గిపోతూ ఒకరంటే మరొకరికి బోర్ ఫీలింగ్ కలగడం మొదలవుతుంది. ఇది చాలామంది భార్యాభర్తల్లో గమనించానులే. కానీ పెళ్ళే 3 ఏళ్ళైనా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఏమాత్రం చెక్కు చెదరలేదు. నిన్నగాక మొన్న పెళ్ళైన నవదంపతుల్లా ఉంటారు మీరిద్దరూ. 2 క్షణాలాగి మళ్ళీ అంది రమణి. మీలో ఒకరి పట్ల ఒకరికి మోజు తగ్గకపోవడానికి కారణమేమిటి? రోజు రోజుకి మీ మధ్య ఆకర్షణ పెరగడానికి వెనుకున్న అసలు రహస్యమేమిటి? మీకు 60-70 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఇంతే అన్యోన్యంగా ఉండగలరా? ఉండగలం, అందులో డౌట్ ఎందుకు? అబ్బే, డౌటేమీ లేదు, కానీ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావా అని అన్నాడు కళ్యాణ్ మంచంపై వెనక్కి వాలి కూర్చుని టీవీలోకే తదేకంగా చూస్తూ. అందులో వస్తున్న ఫ్యాషన్ ఛానల్నే పావుగంట నుంచి కళ్ళప్పగించి చూస్తున్నాడతను. ఎందుకు చెప్పలేను? మీ అభిరుచులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు నన్ను నేను మలుచుకుంటూ మీకు నచ్చిన విధంగా నడుచుకుంటుంటే నా మీద మీకు ఎందుకు మోజు తగ్గుతుంది? అలాగే
నేను మెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తుంటే మీ పైన నాకెందుకు మోజు తరుగుతుంది? మనమిలా పరస్పరం ప్రాముఖ్యతనిచ్చుకుంటూ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మెలుగుతూ ఒకరి పట్ల మరొకరం శ్రద్ధ కనబరుస్తూ జీవనం సాగిస్తే 60-70 ఏళ్ల వరకేం కర్మ, మన కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం మన మధ్య అన్యోన్యత కొంచెం కూడా చెక్కు చెదరదని ఖచ్చితంగా చెప్పగలను. ఏమంటారు? టీవీ వంక చూస్తూనే శిరీష మాటలకి తలాడిస్తూ అవునవును నిజమే సుమా అన్నాడు కళ్యాణ్. అటు చూసి కాదు, ఆ మాటేదో కాస్త ఇటు చూసి చెప్పండి అంటూ వినిపించిన శిరీష మాటలకి తల తిప్పి ఆమె వంక చూసిన కళ్యాణ్ నోరెళ్లబెట్టి అలాగే ఉండిపోయాడు కొద్దిసేపు. పడగ్గది తలుపులు మూసి లోపల నుంచి బోల్ట్ వేసి వెనక్కి తిరిగి నిల్చుని ఉంది శిరీష. అతి తక్కువ వెడల్పుతో వక్షస్థలాన్ని కటి ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తున్న పల్చటి 2 పీస్ బికినీ డ్రెస్లో ఈజిప్షియన్ అప్సరసలా మెరిసిపోతోంది శిరీష. దగ్గరగా బిగించి కట్టినందుకేమో ఎదపొంగులు బెలూన్లలా పైకుబికి ఒకదానికొకటి ఒరుసుకుపోయి కనిపిస్తూ కవ్విస్తున్నాయి. వాటి భారాన్ని మోయలేక చిక్కిపోయినట్లున్న సన్నటి నడుము, పాలకడలిపై పండు వెన్నెల పరుచుకున్నట్లుగా తళతళా మెరిసిపోతున్న పల్చటి పొట్ట, ఇంతటి అందానికి ఎక్కడ దిష్టి తగులుతుందోనని సరిగ్గా సెంటర్ చూసి పెట్టిన చుక్కలాంటి చక్కటి లోతైన నాభి, నడుము దగ్గర నుంచి ఉన్నట్లుండి విశాలమైన వెడల్పాటి కటిభాగం, అలల తాకిడికి తడుస్తూ లేత నీరెండకి పొడిబారుతూ నెగనెగలాడే ఇసుక తిన్నెల్లాంటి నున్నటి ఎత్తైన ఊరువులు, బలమైన పిక్కలు, దాదాపు 35 వంతు పచ్చటి పసిమవర్ణంలోని ఆమె దేహం గదిలోని డీమ్ లైట్లో మిలమిలా మెరుస్తూ అతడిలో నిద్రాణమై ఉన్న కోరికని ఒక్కసారిగా మేల్కొలిపింది. ముడుచుకున్న నరాలు క్రమంగా పురివిప్పుకోసాగాయి అతడిలో. కానీ శిరీష ఇవేమీ గమనించినట్టుగా సముద్రంలోంచి ఒడ్డుకి కొట్టుకొచ్చిన చేపపిల్లల ఫ్యాషన్ ఛానల్లో రోజంతా ర్యాంపుపై నడుస్తూ కనిపించే అమ్మాయిల్లా సుగ్గులు ఒలకబోస్తూ క్యాట్వాక్ చేస్తున్నట్లుగా నడుచుకుంటూ అతడి వైపు రాసాగింది. కళ్యాణ్ విస్మయంతో విభ్రాంతికి లోనవుతూ నోట మాట రానట్లుగా ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు. శిరీష అదే స్టైల్లో నడుస్తూ మంచం చుట్టూ తిరిగి అతడి సమీపానికి వచ్చి ఫోటోకి ఫోజ్ ఇస్తున్నట్లుగా నిల్చుని ఎలా ఉంది అంది. ఈవిడ శిరీషేనా, తన భార్యేనా, లేక దివి నుంచి తన కోసమే దిగివచ్చిన శృంగార రసాధిదేవత అన్న తర్జన భర్జనాలోంచి కళ్యాణ్ ఇంకా బయటికి రాలేదేమో. ఆమె వంకే ఆపాదమస్తకం చూస్తూ ఉండిపోయాడే కానీ పెదవి మాత్రం విప్పలేదు. నొప్పి తగలకుండా అతడి నెత్తిమీద ఒక మొట్టికాయ కొట్టి ఇదిగో మిమ్మల్నే ఎలా ఉంది అంటూ మరో భంగిమలో పోజిస్తూ నిలబడింది. అప్పటికి గాని కాస్త తేరుకుని ఈ లోకంలోకి వస్తున్నట్లున్నాడు. వావ్, వండర్ఫుల్ అనేశాడు అసంకల్పితంగా ఆమెలోని అణువణువుని అబ్బురంగా చూస్తూ. ఇప్పుడు చెప్పండి, నిన్న ఫ్యాషన్ ఛానల్లో ఆ దిక్కుమాలిన మోడల్ ఇలాంటి డ్రెస్ వేసుకుందనేగా మీరు ఇంతలా కళ్ళప్పగించి అంతలా గుడ్లు మిటకరిస్తూ చూశారు అంది శిరీష. ఆహాహా, అదేం కాదు సిరి, ఆ మోడల్స్ వేసుకునేది ఇలాంటి డ్రెస్సే. కానీ ఈ డ్రెస్సులో నువ్వు కనిపిస్తున్నంత అందంగా అద్భుతంగా వాళ్ళెందుకున్నారు? అసలు ఈ డ్రెస్సులో నువ్వింత కత్తిలా ఉంటావని, గుండెల్లో ఇంతలా కసుక్కుమనిపిస్తావని నాకే ఇంతకాలం తెలీదు అంటూ తమకాన్ని ఆపుకోలేక 2 చేతులు ముందుకు చాచి ఆమె నడుముపై 2 వైపులా వేయబోయాడు. శిరీష అతడి చేతుల్ని సున్నితంగా అడ్డుకుని దూరంగా నెట్టేస్తూ మరెందుకు పదే పదే అదే పనిగా ఆచరణల్నే పెట్టుకుని ఆవురావురుమంటూ లొట్టలేస్తూ చూస్తారు అంది గోముగా. ఎందుకా అంటూ నవ్వేసి తల పక్కకు తిప్పి శూన్యంలోకి చూస్తూ ఎందుకంటే ఏం చెప్పను, టెన్నిస్ ఆటంటే ఏమిటో తెలియని దద్దమ్మలు కూడా ఇంటర్నేషనల్ లేడీస్ టెన్నిస్ని టీవీలకు అతుకుపోయి ఎందుకు చూస్తారు? ఒలింపిక్స్లో అన్ని గేమ్స్ ఉండగా
ఆడవాళ్ళ జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ కాంపిటీషన్స్నే అందరూ ఆవురావురమంటూ ఎందుకు చూస్తారు అంటూ వేదాంతిలా ప్రశ్నించుకుని మళ్ళీ తనే ఆ జీవన రహస్యం ముడి విప్పుతున్నట్లుగా ఆమె కళ్ళలోకి చూస్తూ, డ్రెస్సు మేడం, డ్రెస్సు. అదంతా ఆ ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సు మహిమ అన్నాడు. అలా కాదు, అందరి సంగతి నాకనవసరం, మీరెందుకు చూస్తారో చెప్పండి చాలు అంది శిరీష అతన్ని నిలదీస్తున్నట్లుగా. ఎందుకా? అయితే చెప్తా విను అంటూ తలెత్తి ఆమె ముఖంలోకి కాంక్షగా చూస్తూ, చక్కటి మూడ్ కోసం, మంచి రొమాంటిక్ కిక్ కోసం. అయినా నేను అలా చూడడం వల్లనే కదా నాకేం ఇష్టమో, ఎలా ఉంటే నాకు నచ్చుతుందో నేను చెప్పకుండానే నువ్వు తెలుసుకుని ఎవ్రీడే బెడ్రూమ్లో రోజుకొక కొత్త గెటప్లో, డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో నాకు ఇలా దర్శనమిస్తూ ప్రతి రాత్రిని ఓ వసంతరాత్రి, ఓ మన్మథరాత్రి, ఓ మదనరాత్రిగా మలుస్తున్నావు అన్నాడు ఓపలేని తమకంతో నిలువెల్లా కంపించిపోతూ. అతడి మాటలకి శిరీష తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్గా ముఖం పెట్టి, అది సరే గాని ఇంతకీ ఈ మోడ్రన్ డ్రెస్లో నేనెలా ఉన్నానో మీరింకా చెప్పనే లేదు అంది అసలు సంగతి గుర్తు చేస్తున్నట్లుగా. చెప్పాను కదా, వండర్ఫుల్, సూపర్బ్, ఎక్సలెంట్ అండ్ మైండ్ బ్లోయింగ్ అని అంటూ మంచం మీద నుంచి కిందకి దిగి పుష్పం చుట్టూ పరిభ్రమించే భ్రమరంలా ఆమె చుట్టూరా నెమ్మదిగా తిరుగుతూ ఆమెను నిశితంగా పరిశీలించి చూస్తూ, ఇంకా పచ్చిగా చెప్పాలంటే నస్సామిరంగా అంటూ 2 అన్పార్లమెంటరీ పదాలతో తన భావాన్ని వ్యక్తం చేశాడు. అతడు వైల్డ్ ఎక్స్ప్రెషన్కి ఆమె మనసు మరింత పొంగిపోయింది. ఆహా, అలాగా అంటూ కుడికాలిని అలవోకగా ఎడమకాలి పక్కగా చేర్చి కుడి చేతిని నడుము వంపు దగ్గర ఉంచి ఎడమ చేతిని వయ్యారంగా గాల్లోకి లేపి ముఖంలో చిరునవ్వులు చిలికిస్తూ, తుది పరీక్ష కూడా పూర్తయ్యాక ఆ ఏడాది మిస్ యూనివర్స్ ఎవరో ప్రకటించడానికి ముందు స్టేజ్ మీద నిల్చుని నవ్వులు చిందించే అందాల భామలా స్టైల్గా నిలబడి ఇప్పుడెలా ఉన్నాను అంది శిరీష కళ్యాణ్ ముఖంలోకి చూస్తూ కళ్ళెగరేస్తూ. ఈసారి అతడు ఇటు నుంచి అటు ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మరింత పరీక్షగా చూశాడు. షాంపూతో తలస్నానం చేసిందేమో, ముడివేయకుండా వదిలేసిన తల వెంట్రుకలు సుగంధాన్ని వెదజల్లుతూ కడలితరం గాల్లా ఫ్యాన్ గాలికి అలలు అలలుగా పైకెగురుతూ ఉంటే ముందుకి వంగి వాటిని ఆఘ్రాణించాడు. కెరటాలు ముద్దాడి వెళ్ళాక పొడిబారుతూ బయల్పడే ఇసుకతిన్నెల నల్లటి కురులలోంచి బయటపడుతున్న ఆమె గుండ్రటి భుజాలపై తన అరచేతుల్ని బోర్లించి సుతిమెత్తగా నిమిరాడు. ఆ తర్వాత చేతుల్ని అలాగే ముందుకు జరిపి ఆమె ఎదగిరులు కైవారాన్ని కొలవసాగాడు. మైమరుపుతో శిరీష శరీరం వడగాలిలో చిగురుటాకులా వణికింది. అసంకల్పితంగా పనసతొనలాంటి ఆమె కింది పెదవి మునిపంట చిక్కుకుంది. ఆమెలోని ప్రకంపనని గమనిస్తూ తన చేతుల్ని మరింత కిందకి జార్చాడు కళ్యాణ్. జలతారు పట్టులా మెరిసిపోతున్న ఆమె పల్చటి పొట్ట మధ్యలో గువ్వల ఒద్దికగా ఒదిగి గవ్వలా కనిపిస్తున్న నాభిలోకి చిటికెన వేలు పోనిచ్చి మృదువుగా తిప్పాడు. సిగ్గుని తపనని మునిపంట అదిమి పెడుతూ తల వెనక్కి వాల్చి అతని కళ్ళలోకి చూసి నవ్వింది శిరీష. ఎలా ఉంది? ముందుకు వంగి ఆమె చెవిలో గుసగుసగా అడిగాడు కళ్యాణ్. తనకు తెలియని భావయుక్త భాషలతో బదులిచ్చింది శిరీష. చల్లకుండలో దాగిన మోహనవాంఛ గుమ్మపాల పెరుగుని కవ్వంతో చిలికినట్లుగా ఉంది. చిలిపిగా నవ్వాడు. ఆ తరువాత తన 2 చేతులతోనూ ఆమెను బిగువుగా తన వైపు అదుముకుంటూ అన్నాడు, ఇది చల్లటి కుండ, అమ్మో కానే కాదు, బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం. నవ్వాపుకుంది ఆమె. అతడి మెడ చుట్టూ తన చేయిని పెనవేసి అతడికి అభిముఖంగా తిరిగింది. మునికాళ్ల మీద పైకి లేచి అతడి పెదవుల మీద ముద్దు పెట్టి చెప్పింది, నేనన్నది చల్లటి కుండ కాదు, చల్లకుండ అని. అంటే మజ్జిగ కుండ అని అర్థం. ఆహా, నీ మాటల్లో ఇంతటి శ్లేష ఉందా, గడుసుదానివే
అంటూ నవ్వుతూ 2 చేతులతో ఆమెను అమాంతం ఎత్తుకు తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. వెంటనే తను కూడా ఆమెలాంటి డ్రెస్లోకి మారిపోయి మంచం మీదకి చేరబోతుండగా, "ఆ టీవీ ఆఫ్ చేయకూడదు" అంది శిరీష. "అవునవును, ఇంకెందుకిది" అంటూ రిమోట్ అందుకుని టీవీ ఆఫ్ చేసి పక్కకు చేరాడు. ఆ తరువాత ఎంతసేపయిందో తెలియదు. శృంగార వీధుల గుండా వెళ్ళి రస సామ్రాజ్యమంతా తిరిగి ఆనంద డోలికల్లో తనివి తీరా తేలి సోలి అమృతాన్ని సేవించి అనుభూతిని మూటకట్టుకుని రావడానికి చాలాసేపే పట్టింది ఇద్దరికీ. అంతా బాగానే ఉంది, ఆ ఒక్కటి తప్ప. మంచం మీద వెల్లకిలా పడుకుని అలుపు తీర్చుకుంటున్న కళ్యాణ్ మీదకి వాలిపోయి అతడి ఛాతీ పైనున్న వెంట్రుకలను పెదవులతో మృదువుగా పట్టి లాగుతున్న శిరీష ఉలిక్కిపడి తలెత్తి అతడి ముఖంలోకి చూస్తూ అడిగింది, "ఏంటా ఒక్కటి?" "అమ్మో, అది చిన్న లోపమా?" "నోనో, చాలా పెద్ద లోపం" అన్నాడు ఇంకాస్త బిల్డప్ ఇస్తూ. "లోపమా?" కళ్ళెత్తి చురుగ్గా చూసింది అతడి ముఖంలోకి. "ఆ, కాదా మరి? ఏంటది?" కనుబొమలు ముడివేసి అతడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది. "అవును మరి, ప్రతి రాత్రి బెడ్రూమ్లో రోజుకొక శృంగార దేవత రూపంలో నాకు దర్శనమిచ్చి నాలో కోరిక రగిలించి ఊరుకోవడమే కాదు, ఆ తరువాత నేను చేసే కాయకష్టాన్ని కూడా అప్పుడప్పుడు నువ్వు స్వీకరిస్తే నాకు ఇంకాస్త తృప్తిగా ఉంటుంది కదా. అలా కనీసం అప్పుడప్పుడైనా నా కష్టాన్ని తప్పించకపోవడమే నీలోని లోపం" అని ఆమె కళ్ళలోకి చిలిపిగా చూస్తూ నవ్వేశాడు కళ్యాణ్. శిరీష కూడా ముసిముసిగా నవ్వుకుంది. బింకంగా బదులిచ్చింది, "సరే, నా లోపమేంటో చెప్పారు కదా, సరిదిద్దుకుంటానులెండి." అయితే సంబరంగా అతడేదో అనబోతుండగా, "ఆహాహా, ఇప్పుడు కాదులెండి, రేపటి నుంచి" అంది అతడి ఎదలో ఒదిగిపోతూ. "ఆహా, ఏమి భాగ్యము, నా భాగ్యము! జన్మజన్మలకి నువ్వే నాకు భార్యగా కావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శిరీష" అంటూ ఆమెను మరింత బలంగా హత్తుకున్నాడు కళ్యాణ్.